మరి ఇప్పుడు ఎట్లా సాధ్యం అంటారు? అంటే బీసీ నాయకత్వంతో మున్నూరు కాపుల నాయకత్వం వహించటం, తద్వారా ముందుకు పోవటం సాధ్యం అంటారా? ఇదే డిస్కషన్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా వచ్చింది. తెలంగాణ రాణిస్తారా? అంత పవర్ఫుల్ వ్యక్తులున్నారు అక్కడ. కావూరి, లగడపాటి, రాయపాటి, రకరకాల పేర్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళంతా రాణిస్తారా తెలంగాణను? ఒక మామూలు ఒక బక్క పల్చని వ్యక్తి. ఇవాళ మల్లన్నకున్నంత క్రేజ్ కూడా అప్పుడు చంద్రశేఖరరావు గారికి లేదు. మరి ఆయన వచ్చినప్పుడు ఈ నినాదం తోడైంది కదా. ఆ నినాదానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? భావజాల వ్యాప్తి నుంచి వచ్చింది. ఏం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని కాపీ చేస్తే చాలు బీసీ రాజ్యాధికారం వస్తుంది. దానికి ఏ సిద్ధాంతం ఉన్నదో అంబేద్కర్ ఏ సిద్ధాంతం చెప్పిండో జయశంకర్ అదే సిద్ధాంతం చెప్పిండు. అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు. జయశంకర్ సార్ చెప్పింది భావజాల వ్యాప్తి, ఆందోళన, ఉద్యమాలు, రాజకీయ ప్రక్రియ. ఇప్పుడు మనం ఒక కొత్తగా ఇంకొకటి యాడ్ చేయాలి. బోధించు, భావజాల వ్యాప్తి అనేది ఎవరు చేయగలుగుతారు? అధ్యయనం చేసిన వాళ్ళు చేయగలుగుతారు. ఆ తెలంగాణ ఉద్యమము 2001కి వచ్చే నాటికి అక్కడ అధ్యయనం చాలా జరిగింది కాబట్టి బోధించు కా నుంచి మొదలైంది ఆ ఉద్యమం. బీసీలలో అధ్యయనం లేదు. మొన్న నేను మన వాళ్ళని మనం తక్కువ చేసుకొని మాట్లాడొద్దు, అట్లా కూడా మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. కానీ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సోమాజిగూడలో. పెట్టి మొత్తం అందరు ఉపన్యాసాలు విన్నా నేను. ఒక ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఒక ఆయన రిటైర్డ్ జడ్జి, ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు. ముగ్గురు కూడా ఈ సంఖ్య చెప్తున్నారు. పదవులు, ఎమ్మెల్యేలు ఎంత, ఎమ్మెల్సీలు ఎంత, జడ్జీలు ఎంత, ఇది ఎంత, అదెంత. ఇవి చెప్తే సహజంగానే ఊర్లలో ఏమంటారంటే ఆయనకు పదవి రాలేదు కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు, లేదా రేపు ఇవన్నీ ఇస్తే వాళ్ళకైతే వస్తాయి, మనకేమొస్తాయి? మన ఊర్లో ఉన్న పూసలానికి ఏమొస్తుంది? ఒక గౌన్లానికి ఏమొస్తుంది? పదవులలో వాళ్ళు వస్తారు ఎప్పుడన్నా? ఇప్పటివరకు ఒక 100 కులాల దాకా ఎన్నడూ అసెంబ్లీ గడప దొక్కని వాళ్ళు ఉన్నారు. ఓ 70-80 కులాలు మండల ఆఫీస్ గడప దొక్కని ఉన్నాయి. మనకేమవుతుంది? వాళ్ళకి ఎక్కుతుందా ఈ కంటెంట్? అధ్యయనం చేయాల్సింది ఎక్కడ అంటే మళ్ళీ మొదటికి వస్తాను నేను. మన వృత్తులు ఏమైనాయి?